స్టాప్ స్టాప్. కొంప తీసావయ్యా గురు, నీ కోసం నేను వస్తుంటే నా కోసం నువ్వు వస్తున్నావా? అబ్బా అంత అర్జెంటా? మరి ఆ బాంబుగాడి గుట్టంతా పట్టేశాను. ఇక వాళ్ళు పట్టుకోవడం, మా నాన్నగారికి గొప్ప చెప్పడం అంతే. రైట్, ఆ విషయాలు తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు వెంటనే రాదని వాళ్ళ ఇంట్లో దిగబెట్టాలి. దీంతోనా? ఇది డామ్మని బయలుపోయింది. మా ఇంట్లో గ్యారేజ్ లో కారు ఉంది, దాంట్లో తీసుకెళ్లి రాదని దిగబెట్టు. నేను దీనికి పంచర్ వేసుకుని క్యారవెల్ స్పీడ్ లో వచ్చేస్తాను. నువ్వు త్వరగా రావాలి. సాధారణంగా మనం దీని మీద ఎక్కుతాం, ఒక్కొక్కప్పుడు అది మన మీద ఎక్కుతుంది. అయ్యో, చేతికి చిక్కిన వాడిని పోనిచ్చినందుకు, దామోదరం కూతుర్ని రానిచ్చినందుకు ఇది చిన్న శిక్ష అని సుప్రీమో చెప్తున్నారు. క్షమించాలి సుప్రీమో, ఇక మీదట అలాంటి పొరపాటు జరగదు. దామోదరం కూతురు మన రహస్యాలన్నీ చూచింది. సూచనవన్నీ ఆమె మర్చిపోయేటట్లు చేయాలంటున్నారు. చేస్తాను సుప్రీమో. దామోదరం ప్రవర్తన ఈ మధ్య మనకంత సుముఖంగా లేదు. వాడిని ఒక కంట కనిపెట్టమంటున్నారు. ఎస్ సుప్రీమో. ఇది గూఢచారికి సహాయం చేసే వాళ్ళకి గుణపాఠం చెప్పే ప్లాన్. అమలుపరచు. లేదు లేదు లేదు, నిన్న అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా పోతుంటే ఎక్కడికమ్మా అని అడగడం చేత కాదు. యూస్లెస్ ఫెలోస్. ఆ మాత్రం అడగలేకపోతే మీరంతా ఎందుకు ఇక్కడ? పోండి, ఆగండి, అందరూ తలో దిక్కుపోయి ఊరంతా గాలించండి. గెట్ అవుట్. ఎస్, దామోదరం స్పీకింగ్. చెప్పానుగా, నేను ఇంక దుర్మార్గాలు చేయదలుచుకోలేదు. మా అమ్మాయ ఎక్కడ? ఏమిటి? వస్తాను, వెంటనే వస్తాను. రహస్య స్థావరానికైనా వస్తాను. నిర్ణయాలు చేసే అధికారం నీకు లేదు, మరిచిపో. నీ జీవితం ఎలా నడవాలో నిర్ణయించేది సుప్రీమో ఒక్కడే. అందుచేత ఆజ్ఞలు శిరసావహించి నీ ముఠాని వెంటనే సమీకరించి సుప్రీమో ఆజ్ఞాపించిన హత్యాచారాలను చేయించు. అసాధ్యం. ఇక ఈ జన్మలో ఆ పాపాలు చేయించలేదు. నా ఎత్తు ధనం పోసినా సరే మళ్ళీ ముఠాను సమీకరించలేదు. ఈ పాపిష్టి జీవితం అంతం చేస్తానని నా బిడ్డకు మాటిచ్చాను. ఆమె మీద ప్రమాణం చేశాను. నన్ను క్షమించండి. నీ కూతురు ప్రాణాలు కాపాడుకోవాలంటే నువ్వు సుప్రీమో చెప్పినట్టు చేయాలి. ఆమె ఇక్కడ బందీగా ఉంది. ఇచ్చిన ఆజ్ఞను పాటించకపోతే ఆమెకి ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకో. 24 గంటల్లోగా మళ్ళీ నీ ముఠాను జమ చేసినట్లు మాకు వార్త చేరితేనే మిమ్మాయిని విడుదల చేస్తాం, లేదో తేళ్లను వదులుతాం. మీ అమ్మాయిని సర్వనాశనం చేస్తాం. వద్దు వద్దు, మళ్ళీ ముఠాను తయారు చేస్తాను. వాళ్ళందరినీ మీ స్వాధీనం చేస్తాను. నా రాధకు ఏ ఆపద రానివ్వకండి. మీరు చెప్పినట్టు చేస్తాను. ఇదిగో నువ్వు చేయవలసిన పనులు. చెప్పు. నాకేం తెలియదు. నేను వాచ్ మెకానిక్. తెలుసు, నువ్వు వాచ్లు రిపేర్ చేస్తావని తెలుసు, నువ్వు బాంబులు కడతావని తెలుసు, రెండు కలిసి వాచ్ల్లో టైం బాంబులు పెడతావని కూడా తెలుసు. నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకోకు. మా దగ్గర ఉత్తరం ఉంది. ఉత్తరవా? అవును, నువ్వు కాల్ చేసామే అది. నేనేం కాల్చలేదు. అయినా కాల్చింది మీ దగ్గర ఎలా ఉంటుంది? ఎందుకుండదు? చచ్చిపోయిన దెయ్యాన్ని కూడా బతికించే తెలివితేటలు మా దగ్గర ఉన్నాయి. కావాల్సి చూపిస్తాను చూ. ఇదిగో, నువ్వు కాల్చిందేనా? బాబు, మీ పుణ్యం ఉంటుంది. దీన్ని మాత్రం బయట పెట్టకండి. వాళ్ళకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తారు. ఏదో డబ్బు కోసం ఇక పని చేస్తున్నాను బాబు. డబ్బు కోసం గడి తింటావా?
దేశద్రోహం చేస్తావా? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. మాకు ఉపకారం చేయి, నీకు కావాల్సింది డబ్బిస్తాం. నిజంగా బాబు, ఏదో గట్టెక్కిస్తే నీ పేరు చెప్పుకొని బతుకుతాను. అలా రా దారికి. బాంబులు ఎక్కడికి పట్టుబడి చేయాలి? తెలియదు బాబు, వాళ్ళు తీసుకెళ్ళమన్న చోటికి తీసుకెళ్ళాలి. ఎప్పుడు డెలివరీ చేయాలి? 2-3 రోజులు చేయాలి. ఇవాళ రేపు ఆర్డర్ వస్తుంది. సరే, ఆర్డర్ రాగానే అడ్రస్ మాకు తెలియదు. అలాగే, తప్పకుండా. చూడండి బాబు, ఈ రహస్యం మనలో మాత్రమే ఉండాలి. ఒక్కిందా ప్రాణాలు దక్కవు. నీ ప్రాణానికి ఏం భయం లేదు. నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియదు. అడ్రస్ తెలియజేయగానే మరో 5,000 ఇస్తాను. కాల్ చేసిన ఉత్తరం వాళ్ళ దగ్గర ఎలా వచ్చింది? అంత అబద్ధం. నిజం, నా కళ్ళారా చూశాను. శివాజీనందాన్ని ఎనపెట్లో దాచాడు. అందులో మన రహస్యాలు చాలా ఉన్నట్లున్నాయి. అయితే ప్రమాదమేనే. ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? మనం ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆలోచిద్దాం. ఇంకా ఏం ఆలోచన? శత్రువులు మన రహస్యాలని తెలుసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటి ఉంది. అవునవును, కానీ సుప్రీమో చెప్పింది మర్చిపోయారా? మీ అమ్మాయి సంగతి మర్చిపోలేదు. కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. నారాయణ, మనం ఆ సింహాచలానికి ఇంకా ఏమిటి తెలుసో కనుక్కోవాలి. హలో, ఎవరు? నేను సింహాచలాన్ని మాట్లాడుతున్నాను. నేను మీ దగ్గరికే బయలుదేరదాం అనుకుంటున్నాను. ఆహాహా, అప్పుడే రాకండి. నేను ఒక ముఖ్య విషయం తెలుసుకోవడానికి పెడుతున్నాను. ఆ సంగతి తెలుసుకున్నాక నేనే వస్తాను మీ దగ్గరికి. మీరే ఇక్కడికి వస్తారా? ఆర్టీసీ వెయిట్ చేయనక్కర్లేదు. అరగంటలో నేనే వచ్చేసాగా. మీరు ఇక్కడికి వస్తానంటే 30 గంట సేపు అయినా వెయిట్ చేస్తాను. ఓకే. హలో, గెట్ మీ 2221. హలో, సింహాచలం గారా? నేను గోపిని. మీరు వస్తానని రాలేదే? నేను వస్తానని చెప్పలేదే. అదేమిటండి, గంట క్రితం వస్తానని ఫోన్ చేశారు కదా? నేనా? అబ్బే, నేను మీకు ఫోన్ చేయలేదు. లేదా? ఏదో క్లూ దొరికినట్టుగా మీరు రమ్మన్నారని నూకాలు ఫోన్ చేస్తే అందరూ అక్కడికే వచ్చారు. దీనిలో ఏదో మోసం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వస్తున్నాను, వెంటనే వస్తున్నాను. సమయానికి వచ్చావు. సుగుణ, ఆ పిస్టల్ అందుకో. షూట్! షూట్ చెయ్! ద్రోహి! శత్రువుకు సాయం చేస్తావా? ఆయన శత్రువు కాడు, ఆప్తుడు. అవును. అయితే నువ్వు వాడినంత నాటకం అన్నమాట.
హోటల్కి వెళ్ళటం, పాటలు పాడటం, మందు పెట్టడం ఇదంతా మోసం అన్నమాట. కాదు, ప్రతీకారం. మోసం చేసింది, చేస్తున్నది మీరు. అప్పుడు నేనున్న పరిస్థితిని అనుకూలంగా తీసుకుని నా శత్రువులు ఎవరో స్నేహితులు ఎవరో తెలియకుండా నన్ను ఉపయోగించాలని చూశారు. పోలీసులు అని చెప్పి అబద్ధాలని నన్ను మోసగించారు. అయితే నీకు అంతా తెలిసిపోయిందన్నమాట. అవును, ఆ సంగతులన్నీ ఊరవతల పాడుబడిన ఇంట్లో నచ్చ చెప్పాను. నేనే గూఢచారిని రుజువు చేశాను. నాకు సహాయం చేయమన్నా. అందుకే మీ పక్కన ఉన్నట్టు నటించాను. మిమ్మల్ని నాశనం చేయడానికి నా చేతనే సహాయం చేశాను. తగ పచ్చి తగ చేస్తారా? మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తావా? ఇక మీద ఎలా నటిస్తావు చూస్తావు. బలవాడివయ్యా, మమ్మల్ని ఊరవుతాడు రమ్మని నువ్వు ఇక్కడ ఉన్నావా? ఎవరో హడాడుగా కారులో పోతున్నారు. ఏం జరిగింది గోపి? ఏం జరిగింది? చాలా దారుణమే జరిగింది. అంతా తర్వాత చెప్తాను. ముందు